స్వార్థధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. ముఖ్యమేంటి? అవసరత ఉన్న ప్రతి ప్రార్థన. దానికి టైంతో పని. తేలుగుట్టింది. నేను రాత్రికే ప్రార్థన చేస్తాను, రాత్రికి రమ్మంటే వీడి సంగతి ఏంటి? ఎవడికో పాము కలిసింది, నేను తెల్లవారుజామున ప్రార్థన చేస్తానని వీడి సంగతి ఏంటి? చెప్పండి. అప్పటికప్పుడు అవసరత ఉన్న చోట కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బిల్లి చక్కని మాట ఉపయోగించాడు. నువ్వు ఎప్పుడు చేసినా వింటాడు రెడీగా అన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. ఆ మంచి మాటలు క్యాచ్ చేయాలి. నేను సొంతగంటలు చేస్తా, నేను తెల్లారుజామునే చేస్తా. నువ్వు తెల్లారుజాము నువ్వు వెళ్ళుకున్నావని దేవుడు రాత్రి నిద్రపోయి తెల్లారుజాము లేస్తాడా? 5 గంటలు మా వాళ్ళు ప్రార్థన మొదలెడతారు. నేను కూడా లేవే నా ప్రాణం అని. అది రాత్రి అంతా నిద్ర లేదు ఆయన. అసలు నిద్రపోడు, కునుకాడు. దేవుని మనసు గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదో కాస్త ప్రార్థన చేసిన పెద్ద గొప్ప అని కూడా అలా ప్రార్థనే కాదు. పద్దాక ఏడో కూడా ప్రార్థనలో అది కూడా నేర్చుకోండి. కన్నీటి ప్రార్థన ఇల్లు ఉండదు. నువ్వు ప్రతి ప్రార్థనకి అన్నావు అనుకో, నువ్వు తర్వాత చేసే కన్నీటి ప్రార్థనకి విలువే ఉండదు. ఎప్పుడంతేనా బాబు అంటారు. అది కరెక్ట్ కాదు. అవసరాన్ని బట్టి ప్రార్థన, భోజనం దగ్గర చేసే ప్రార్థన, అవునా కాదా? సీరియస్గా చేసే, ఎమర్జెన్సీగా చేసే. కాబట్టి గ్రహించండి. ప్రార్థించుట యందును బోధించు 2 పనులు మాకు. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న విషయం మీ ముందు పెట్టి మనం ముగించుకుందాం. త్వరలో చాలా చక్కటి విషయాలు ఇది కూడా యాడ్ చేసుకోండి. 1 గంట ప్రసంగం చేయాలంటే 8 గంటలు సిద్ధపడాలంట. ప్రసంగానికి ముందు ఎన్ని గంటలు సిద్ధపడాలి? 8 గంటలు సిద్ధపడాలంట. 1 గంట ప్రసంగం చేస్తే 4 గంటల ఎనర్జీ కోల్పోతాడంట. ఎంత శ్రమ ఉందో దాని చాటున చూడండి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రార్థన, ప్రార్థన, చక్కగా ప్రార్థన, అవసరాన్ని బట్టి ప్రార్థన. ఒక చిన్న అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అక్కడ చిన్న రహస్యం ఉంది. ఒకే విషయం. యేసు ప్రభువారు సువార్త ప్రకటించుచున్న సమయంలో ఒక మాట చెప్పారు. నేను నశించుచున్నా, మీరు శిష్యులతో చెప్పారు, మీరు నశించుచున్న గొర్రెల యొద్దకే వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడు. నశించుచున్న గొర్రెలు ఎవరు? ఇప్పుడు యూదుల మీద పెద్ద గోల్ జరుగుతుంది. క్రైస్తవులు సమాధానం చెప్పలేకపోతే కొంతమంది డేర్ చేసి చెబుతున్న కొన్ని గొడవలు, బూతులు కూడా తిట్టుకునే వాళ్ళు తయారయ్యారు. మొన్న ఒక పాస్టర్ గారిని బంతని పిలిచాం. తలోక 5,000 కానుకలు వేసుకున్నాం. మీకు తెలుసా? మన సంఘంలో 5,000 ఇచ్చాను నేను. ఆయన అద్భుతంగా మాట్లాడాడు. డి అంటే డి. క్రైస్తవులు అనామకులు అనుకున్నారా? రోడ్డు మీద వాక్యం చదువు. మొన్న కూడా మెడమే ఇక్కడ చేస్తూ ఒక పాస్టర్ గారు, పాస్టర్ గారు ఏమన్నా ఒక లేడీ వెళ్ళి అడ్డం పడిపోయింది. తప్పయ్యా ఎవడరండు ఈదులేక రావడానికి వీల్లేదన్న. అట్లా సమాధానం చెబుతున్నారు మన వాళ్ళు. కొందరు యూదులే నమ్మలేదు, మీరేవాడరా మా ఇండియా వాళ్ళని మారుస్తున్నారు అన్న. అసలు బైబిల్ కాన్సెప్ట్ ఏంటి? మీరు ప్రార్థన చేయటానికి కూడా నశించుచున్న గొర్రెల యొద్దకే వెళ్ళండి. యేసు మనం ఎవరికి చెప్పారు? శిష్యులకు చెప్పారు. ఆయన మాటల అంతరార్థం ఏంటంటే, నశించుచున్న గొర్రెలంటే ఎవరు?
ఆయన దృష్టిలో ఇశ్రాయేలీయులు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీయులు. దీనికి తోడు 5 రొట్టెలు 2 చిన్న చెప్పండి చేపలు వేలాది మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కలను ఎత్తండి అన్నాడు యేసయ్య. రహస్యం ముక్కలను పోగు చేయుట, గంపలు వేయుట, 12 గంపలు నింపుట అంటే అర్థం ఏంటంటే చెదరిపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయుట. వాళ్ళు చెదరిపోయారు. ఒకవేళ చెదరిపోవలసి ఉన్నారు. వాళ్ళను పోగు చేయటానికి నేను వచ్చా. యేసయ్య చెప్పిన ఒక చిన్న మాట, యేసయ్య జరిగించిన ఒక చిన్న కార్యం నేటికి జరుగుతుంది. నేటికి వారు పోగు చేయబడుచునే ఉన్నారు. పోగు చేయబడుచునే ఉన్నారు. ఎంత గొప్పవాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఇదొకటి. మనం చదువుకున్న మాటలో ఆ కాలమున, ఏ కాలం అది? వర్షాకాలమా, చలికాలమా, శీతాకాలమా? అది కాదు. కాలం అంటే యేసు ప్రభు పరలోకమునకు వెళ్ళిన తరువాత కాలము, పరిశుద్ధాత్ముడు భూమి మీదకి చెప్పండి రాకముందు కాలము, లేక వచ్చిన కాలము. ప్రభువారు పరలోకానికి వెళ్ళిన తరువాత కాలము, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా క్రిందికి రాని కాలం అనండి. దాని గురించి ఆ కాలమున యేసు ప్రభు చెప్పినట్లుగా వారు 120 మంది మాత్రమే, లేడీస్ లెక్క పెట్టలా, ప్రత్యేక స్థలంలో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు చేసిన ప్రార్థన అవసరత ఏంటి? ఆ 10 రోజులలో వారు చేసిన అంశం ఏంటి? ఏం చెప్పాడు యేసయ్య? ఏ విషయం ప్రార్థన చేశారు? నేను మిమ్ములను తోడేళ్ళ లాంటి మనసు కలిగిన వారి మధ్యకు పంపుచున్నా శిష్యులారా. అప్పటికే రాజకీయంగా బాగా డెవలప్ అయింది దేశం. అప్పటికే సైంటిఫికల్గా కొంత డెవలప్ అయింది దేశం, ప్రపంచం. అప్పటికే అనేక మత గ్రంథాలు కూడా చెప్పాలి వచ్చినాయా రాలేదు. యేసయ్య కాలానికి మంత్రశక్తి లైన్లో ఉంది. యేసయ్య కాలానికి తంత్రగాళ్ళు తయారయ్యారు. యేసయ్య కాలానికి చాతబళ్ళు తయారయ్యాయి. యేసయ్యటైన దుష్టుడు బాగా చెప్పాలి చాలా చెలరేగిపోతున్నాడు. ఇలాంటి భయంకరమైన కాలంలో ఉంది ప్రజానీకం. ఎక్కడ వాడే డెవలప్ అయిపోయాడు. సామ్రాజ్యము సృష్టించిన వాడే గొప్పవాడు. దేశాలను జయించిన వాడే గొప్పవాడు. అశ్షరియా ఇజ్రాయేలు జయించిన 10 గోత్రాలు. బబులోను యూదులను జయించిన 2 గోత్రాలు. తర్వాత గ్రీకులు ప్రపంచాన్ని జయించారు. అశ్షూరు 10 గోత్రాలు మాత్రమే జయిస్తే బబులోను యూదులను మాత్రమే జయిస్తే గ్రీకు త్వరగా చెప్పాలి యావత్ ప్రపంచాన్ని జయించారు. ఒక్కొక్కడు ఒక్కొక్క సిద్ధాంతాన్ని బయలుపరుచుకున్నాడు. ఒక్కొక్కడు వాడి రాధాంతాన్ని గొప్ప చేసుకున్నాడు. యేసు క్రీస్తు లోకానికి వచ్చే టైంలో మూర్ఖులైన రోమీలు పరిపాలిస్తున్నారు. మత ఛాందసవాదం ఉంది. కాబట్టి అంతకుముందు స్థాపింపబడిన రాజ్యాలకును అంతకుముందు ఉన్న కల్ట్స్ అండ్ రిచువల్స్ అంటాం సిద్ధాంతములకును యేసు క్రీస్తు ద్వారా ప్రారంభమైన దానికి చాలా తేడా ఉంది. ఏంటి తేడా? ఇప్పుడు చెప్పండి. వీళ్ళందరినీ కలిపి యేసయ్య అన్నాడు తోడేళ్ల లాంటి జనం. తోడేలు అంటే అర్థం ఏంటి? మారు వేషం వేసుకుంటుంది,
గొర్రెకు దగ్గరగా ఉండే పోలిక దానిది. అవకాశం ఉంటే గొర్రెల్లో చేరిపోయి గొర్రెలాగా నటిస్తుంది. ఆ గొర్రెలు పెద్ద పట్టించుకోవు. గొర్రెల కాపరి గొర్రెల దొడ్లో వెళ్ళి గేట్ వేసి రేపు వస్తాను అనేసరికి దానికి అవకాశం ఉన్న కొంత ఒక గొర్రెని వేసేస్తుంది. చంపే గుణం, ప్రాణాలు తీసే గుణం, రెచ్చిపోయే గుణం, తంత్ర చెప్పండి, యంత్రాలపైన ఆధారపడిన జనాంగం. నా బిడ్డలారా, మీరు లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించటం అంటే సామాన్యమైనది కాదు. నీవుగా వెళ్ళి గ్రీకుని జయించలేవు, నీవుగా వెళ్ళి యూదులను జయించలేవు, నీవుగా వెళ్ళి రోమియులను జయించలేవు, నీవుగా వెళ్ళి అశ్షూరును జయించలేవు. ఈజిప్ట్ని కూడా కలపాలి. నీవు కూడా వెళ్ళి ఈజిప్ట్ని, మంత్రాలకు పెద్ద పేరు ఐగుప్తు, జయించలేవు. జయించాలంటే ఒక్కటే మార్గం. ఇంతమంది రాజకీయ చతురత కలిగిన రాజ్యములను జయించాలి అంటే సాతాను శక్తులపైన ఆధారపడి మనుషుల మధ్య మోసము చేస్తూ ఉన్న ఈ జనాంగాన్ని జయించాలి అంటే ఒక శక్తి మీకు కావాలి. ఇన్ని శక్తులను జయించాలంటే ఒక శక్తి మీకు, ఎవరా శక్తి? అది పరిశుద్ధాత్మ వచ్చున్నంత వరకు బయటకు వెళ్ళకండి. ఇది దుష్టుని యొక్క లోకం. వాడు తేటగా ఉన్నాడు వాళ్ళ పక్షంగా. వాడి శక్తిని యావత్తు ఉపయోగించి వాడిని వాడుకుంటాడు. మానవుడు ఇప్పటికే చెడిపోయాడు. ఇష్టానుసారంగా నోవాహు కాలంలో ఒక లెక్క ప్రకారంగా చెడిపోతే యేసయ్య వచ్చే కాలానికి మరింత చెడిపోయారు. మామూలు మనుషులు కాదు. ఇప్పుడు చెప్పండి, 10 రోజులు వారు ప్రార్థన చేసింది పరిశుద్ధాత్మను దిగమని కాదు, లోకాన్ని జయించే శక్తి మాకు కావాలి. మనం ఏం చేస్తామో, మంత్రగాళ్ళు ఎదుర్కోవాలి, తంత్రగాళ్ళు ఎదుర్కోవాలి, బలమైన దేశాలను. మేము చూస్తే ఎంతమంది ఇక్కడ మేడగదిలో, ఎంతమంది అండి, ఎంతమంది మేడగదిలో? 120 మంది మాత్రమే. 120 మంది క్రిస్టియన్స్ ప్రపంచాన్ని జయించే స్థాయికి రావాలి. మామూలు పండగ, పెంతెకొస్తు పండగ వెళ్ళిపోయింది. అక్కడ ఇంకొక మాట ఉంది, భక్తి కలిగిన యూదులు మాత్రమే పండుగకు వచ్చారు. అంటే పెంతెకొస్తు పండగకి వెళ్తే వెళ్దాం, లేకపోతే లేదు లేరా. అది ఎప్పటి నుంచో మనవాళ్ళు చేస్తూనే ఉన్నారు. మన పరిస్థితులు బాగాలేదు. మరి యేసయ్యనే చంపేశారు. రాగలిగిన వాళ్ళు రండి, రాలేని వాళ్ళు మాని. భక్తి కలిగిన వారే వచ్చారు. ఆ స్థాయిలో వారి భక్తి ఎంతవరకు అంటే త్వరగా పండుగ భక్తి వరకు మాత్రమే. 7 పండుగలు ఉన్న యూదులకు మేజర్ ఫెస్టివల్స్. 7 పండుగల్లో పెంతెకొస్తు పండుగ ఒకటి. అది కూడా అలవాటు ప్రకారంగా 1500 సంవత్సరాలుగా మోషే కాలంలో మొదలుకొంటే పెంతెకొస్తు పండుగ వెళ్ళకపోతే ఎట్లాగన్నా యెరూషలేముకి వెళ్ళొద్దాం, మన పూర్వీకులది, మన పెద్దోళ్ళది, ఇలాగన్నా చూసొద్దామని బయలుదేరారు. కేవలం చెప్పండి, పండుగ కోసం వచ్చిన వారు. ఒకసారి యెరూషలేమును దర్శించటానికి వచ్చిన వారు. వాళ్ళు వచ్చింది పండుగకు అయితే వాళ్ళే భక్తి, పండగే వాళ్ళకు భక్తి. ఈ పాయింట్ మన వాళ్ళతో కంపేర్ చేస్తే మన మంద తల్లపోయిపోతుంది. మాకు వీళ్ళకి పండగే భక్తి. ఎప్పుడు బయటపడతారో ఏమో తెలియదు. ఒక అమ్మాయి ఇక్కడ గురించి ప్రార్థనకు వచ్చేది. ఆవిడ భలే విషయం చెప్పింది. ఏమీ లేదయ్యా, మా పండగలంతా స్టైలు అంది.
ఆ టయానికి మంచి బట్టలు కట్టుకొని ఏదో ఒకటి పెట్టుకొని గుడికి వెళ్ళేది భక్తితో కాదు. మమ్మల్ని చూడండి, మా ధనాన్ని చూడండి, మా స్టైల్ చూడండి, మా ఖరీదైన పట్టు వస్త్రాలు చూడండి. ఈ విషయంలో ముస్లింలు తట్టుకున్నారు. మా దేవుడు సర్వంతర్యామి. దానికి క్రైస్తవులు తట్టుకున్నారు. ఒకప్పుడు యెహోవా, ఇప్పుడు ప్రభు అయిన యేసు. యేసు ద్వారా మాకు ఫుల్ఫిల్మెంట్. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘమా, భక్తి లేనివాడు రాలా. వాళ్ళ పండుగను కూడా లెక్క చేయలా. పండుగను దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు పండుగ కోసం వచ్చారు. ఇప్పుడుంది అసలైన పండుగ. ఇప్పుడుంది అసలైన పండుగ. ఏంటి అసలైన పండుగ? లోకాన్ని జయించే శక్తి కలిగిన వాడు కావాలి. లోకంలో ఉన్న శక్తులన్నిటినీ ఎదిరించగలిగిన వాడు కావాలి. రాజకీయంగా చూసుకో, మంత్రశక్తి చూసుకో, మత సంబంధంగా చూసుకో, బలమైన రాజ్యాలను చూసుకో, కుయుక్తి చూసుకో, ఏ రోజు లాంటి తంత్రగాళ్ళను చూసుకో. ఒక క్రైస్తవుడు బయటికి వెళ్ళాడంటే బయట ఉన్న వాతావరణం మొత్తాన్ని, బయట ఉన్న రకాలన్నిటినీ జయించిన శక్తి మీకు కావాలంటే ఇప్పుడు చెప్పండి, ఎవరు కావాలి? అది దేవునికి స్తోత్రం. మిమ్మల్ని నేను ఒంటరిగా వెళ్ళమంటలేదు. మామూలుగా వెళ్తే మీ వల్ల ఏమీ కాదు. వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రపంచాన్ని జయించగలిగిన, ప్రపంచాన్ని ఓడించగలిగిన యేసయ్యే ఆత్మగా వారి మధ్యకు వచ్చారు. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ పూట మనం ప్రార్థన చేస్తున్నామంటే చచ్చిపోతున్నా నేను. నాకు అమ్మ ఫోన్ చేసింది, నా కాళ్ళు వణికిపోతున్నాయి ప్రార్థన. ఆవిడ కాళ్ళు అడుగుతుంది, నన్నేం చేయమంటానండి? ఒక ఆవిడికి పంటి నొప్పి అంట, ఒక ఆవిడ తొండి నొప్పి అంట, ఒక ఆవిడ వాళ్ళ ఆయన తీసుకుపోయినట్టు ఒక దాన్ని. ఈ గొడవలు ఎక్కువైపోయింది. కొందరికేమో స్టైల్ ఎక్కువైపోయింది. ఆడ పెద్ద కోటో బూటో షూటో వేసుకొస్తే అది ఒకటి. అందుకని కోటు కూడా వేసుకోనని కాదు, అది పెద్ద స్టైల్గా ఉండవు. ఈ పూట ఎత్తి తిట్టిపోసేస్తున్నారు. సినిమా హీరోలు మించిపోతున్నారు ఈ పాదిరులు అని. అన్నాక ఎందుకు తెచ్చుకోవాలి? అదేమంటే రాజపుత్రుడు అంటే, అరే రాజపుత్రుడు యేసయ్య బానిసగా వచ్చాడు, వస్త్రాలు లేని వాడిగా వచ్చాడు. యేసయ్య పుట్టినప్పుడు స్థలమే లేదు, చచ్చిపోయినప్పుడు సమాధి లేదు. మొన్న ఒక ముసలం అంటుంది, యేసయ్య ఏమో అంగస్త్రం కట్టుకుని శిలువలో వేలాడుతుంటే వీళ్ళ బడా ఎంత సిగ్గులేదా ఈ పాదిర్లకు అంటుంది ఆ ముసలం. యేసయ్యను చూస్తూ ఈడేం చేస్తున్నాడు? జమీందారులాగా సిగ్గుండద్దు. అందుకే యేసయ్యలాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయచేసి గమనించండి క్రైస్తవ సంఘం. అప్పుడు ప్రార్థన చేశారు. ఒక్క మొక్క చెప్పండి, ఇప్పుడు ఏ శక్తి కావాలి? ఎందుకు? లోకాన్ని జయించాలి. లోకపు శక్తులను, రాజకీయ శక్తులను, జ్ఞానము కలిగిన వ్యక్తులను, సామ్రాజ్య వాదుల ఒక్క శక్తి, ఒక్క వ్యక్తి, ఆయనే పరిశుద్ధాత్మ. దిగేశాడు, వచ్చేసాడు. ఈ భాషలు మాట్లాడుతున్నారు. వారి వారి భాషలో వాళ్ళకి అర్థమైపోతుంది. అప్పటికే వారు కొన్ని బయటికి వెళ్ళారు, బయట భాషలు. యూదులు కాబట్టి యోధా భాష అయిపోయింది. వీళ్ళు మరీ దగ్గర అయ్యారు. మీకు చెప్పాను చాలాసార్లు, ఆ మేడగది పెద్దది కాదండి. ఇక్కడ మెట్లు ఉన్నాయా, అక్కడ నుంచి కట్ చేయంతా అంతే ఉన్నది. కాకపోతే అటు ఎక్కడానికి దిగటానికి ఏర్పాటు చేశారు. జనం ఒకవేళ ఎక్కువ వచ్చేస్తే కిక్కిరిసులు పోతారని అటు రావాలి, ఇక్కడ ప్రార్థన చేసుకోవాలి, ఇటు వెళ్ళిపోవాలి.
అసలు అక్కడ ఏమీ లేవండి, ఏం పెట్టలేదు. నేనైతే తృప్తి లేక మళ్ళీ వెళ్ళా. ఇటు వెళ్ళాను చేసుకొని ఇటు వచ్చేసి మళ్ళీ ఎదురుగా దావీదు విగ్రహం ఉంది, వాళ్ళ రాత్రి వచ్చేసి ఉంది. అక్కడ ఒక పొట్టు దిగా, ఓ తెల్లమ్మాయి నా పక్కన నిలబడి దిగింది, మనోడేలా అనుకుని నవ్వుకున్నాం. మళ్ళీ ఇటు వచ్చి మళ్ళా చేసుకుని దిగాడు పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ ది లార్డ్. దిగిన తర్వాత శక్తిని పొంది వారు బయటకు వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిన తర్వాత ఒక సేవ జరిగితే ఈ వచ్చిన వాళ్ళు ఒక మార్పును చూశారు. వీళ్ళు వచ్చింది ఏ పండుగకు? త్వరగా వీళ్ళు అసలైన పండుగ చూశారు. ఏంటది? రక్షణ. వచ్చింది ఎందుకు? పొందిందేంటి? వచ్చింది ఎందుకు? పొందిందేంటి? ఇది 3,000 మంది ఒక్క దెబ్బకి మారు మనసు పోతుంది. మళ్ళీ తిరిగా వెళ్ళి ఏరియాకి వెళ్ళిపోయారు. వచ్చేటప్పుడు ఏం చెప్పారు? పండుగకు. వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు? ఏం పండుగ కానీ పండుగ లేదు, పెద్ద అండగా పరిశుద్ధాత్ముడు దిగాడు. అపోస్తలులు నిలబడ్డారు, మన యూదులే. మీరు తెలుసుకోండి, 5-6 లేఖనాలు ఎత్తి ప్రసంగం చేశారు. ఆ మందకు తెలుసు, కానీ క్రీస్తులో నెరవేరిందన్న సంగతి వాళ్లకు అర్థమయ్యేలాగా చెప్పాడు పేతురు. వెంటనే 3,000 మంది. ప్రైజ్ ది లార్డ్. ఇక తరువాత బయటికి వెళ్ళిన వాళ్ళు, గొర్రెల కాపరులు కూడా వచ్చారు. వచ్చేటప్పుడు యేసయ్య ఎక్కడా అంటూ వచ్చారు. వెళ్ళేటప్పుడు ఏమి చూశారో చెప్పుకుంటూ వెళ్ళారని బైబిల్లో. జ్ఞానులు వచ్చారు, ఎక్కడా అని వచ్చారు, చూశారు. వెళ్ళినప్పుడు ఏమి చూశారో బయటకు చెప్పుకుంటూ వెళ్ళారు. ఈ లోపల అపోస్తలులు ప్రపంచాన్ని పంచుకున్నారు, చిట్లు వేసుకున్నారు, సమస్తం వదిలేసి వెళ్ళిపోయారు. ఇండియా ఒక ఆయన వచ్చాడు, పేరు చెప్పండి, తోమా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎంతమందిని ఎదుర్కోవాలండి? ప్రార్థనా పరులు ఆలోచించండి. అప్పటికే మంత్ర తంత్ర యంత్రాగాళ్ళను మీకు తెలుసా? పాస్టర్ గారుల మీద చాలామంది చాతబడులు చేశారు. చాతబడి అంటే మనవాడు వణికిపోతాడు. చాతబడిని ఎదుర్కొన్నవాడు క్రిస్టియన్ మాత్రమే. చాతబడి చేయాలంటే దమ్ముంటే నిమ్మకాయలు కోసి అక్కడ వేస్తే నిమ్మకాయలకు భయపడేవాడు క్రిస్టియన్ అంటారా? ఏదో వాళ్ళు ఎంట్రుకలు దాంట్లో కళ్ళారా చూశారు కదా, దాంట్లో ఏముంటాయో ఎంట్రుకలు ఉన్నాయి, ఏదో నిమ్మకాయలు ఉన్నాయి, ఏదో పూలు ఉన్నాయి, ఏదో నీళ్ళు ఉన్నాయి, ఏదో పసుపు ఉంది. వీటిని చూసి భయపడేవాడు క్రిస్టియన్ కాదు. యేసయ్య పేరు చెబితే దయ్యాలు ఏమైపోతాయి? పారిపోవాలి. అది ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రీతిగా వాళ్ళు మొదలుపెట్టి అట్ ద సేమ్ టైం రోమపత్రికలో ఉంది, దేవుడు అన్యాయస్తుడు. ఆయన వచ్చింది ఇశ్రాయేలు కోసం అయితే పరిశుద్ధాత్మను పొందింది ఇశ్రాయేలీలే అయితే బాప్తిసం పొందింది కూడా ఆ టైంలో. మరి అన్యుల సంగతి ఏంటి? దేవుడు ఇశ్రాయేలుకే దేవుడా, అన్య జనాంగములకు దేవుడు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మన ప్రార్థన ఏ స్థాయిలో ఉండాలి? ఏ స్థాయిలో ఉండాలి? అప్పటికే పొంచి ఉన్న ప్రపంచ శక్తిని జయించే స్థాయిలోకి ప్రార్థన ఎదగాలి. కొంచెం ప్రార్థనలో మార్పు రావాలి. తలనొప్పిగా ఉందయ్యా ప్రార్థన చేయండి, కాళ్ళొప్పిగా ఉందయ్యా ప్రార్థన చేయండి. మీకు వాక్యం తెలియదా? మీకు 2 కాళ్ళు కలిగి అగ్నిగుండంలోకి వెళ్ళేదానికంటే ఒక కాళ్ళుతోనైనా
చెప్పండి. పరలోకంలోకి వెళ్ళాలి. ఈ భూలోకంలో కుంటోడు పరలోకంలో కుంటోడుగా ఉండడు. లోతు కావాలి. నేను ముందే చెప్పాను చాలా విషయాలు. 2 కన్నులు కలిగి నరకానికి వెళ్ళేదానికంటే ఒక్క కంటితోనైనా అక్కడ గుడ్డోడు మునగ్గోడు ఉండడు. మహిమ స్వరూపం. భూలోకంలో గుడ్డోడు, పరలోకంలో 2 కళ్ళు ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, నాకు ముగిస్తున్నా. ముందు ప్రార్థన ఏ స్థాయిలో ఉండాలి? ప్రపంచ శక్తులను, ప్రపంచ వ్యక్తులను, ప్రపంచంలో మంత్రశక్తులను, ప్రపంచంలో అమాయకతనాన్ని, అవసరమైతే కత్తి బట్టి నరికేవాడిని సహా. ప్రైజ్ ద లార్డ్. నేను చీపురుపల్లిలో వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక కుర్రోడు శత్రువుని వేసాడికి ఇన్ని కత్తులు పెట్టుకొచ్చాడు. ప్రసంగం అయిపోయి బయటకు వస్తున్నాం. 1,10,00,000 ఎస్టిమేషన్ బాప్టిస్ట్. ఎంత డబ్బు చర్చి కోసం? 1,10,00,000 నిర్ణయించుకున్నా. అది తిరిగిపోయా. నేను అయ్యగారితో మాట్లాడాలి. జనం కిక్కిరిసిపోయారు. నన్ను పిలిచారు. దాన్ని వెళ్తున్నాం. ఏంటి? గురువుగా మాట్లాడదాం అన్న. రూమ్ ఒంటరిగా రానివారు. లేదయ్యా, ఒకడేసేయడానికి కత్తులు పెట్టిన గ్యాంగ్తో వచ్చాను. నీ ప్రసంగం విన్నాను, కత్తులు పడేసేస్తున్నాను అన్నాడు. మీకు కూడా తెలియాలి ఏ ఊర్లో జరిగింది అది. చీపురుపల్లి. మన వాళ్ళకి తెలుసు. గరివిడి, నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, అటు వెళ్తే పాలకొండ, ఇటు వెళ్తే శ్రీకాకుళం, అటు వెళ్తే మార్తాపురం, దాటితే ఒరిస్సా. ప్రైజ్ ద లార్డ్. ఈ స్థాయిలో ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఉన్నవారు పరిశుద్ధాత్మ శక్తిని పొంది వెళ్ళిన వారు, వారితో పాటు అన్య జనులకు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఎంత పనుంది క్రిస్టియన్, ఎంత బాధ్యత ఉంది క్రిస్టియన్స్కి. ప్రైజ్ ద లార్డ్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య